నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో చీకటి పడితే చాలు ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వాసిలి గ్రామంలోని పెన్నా నది పరివాహక ప్రాంతం నుంచి విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో విసిగిపోయిన గ్రామ సర్పంచ్ గ్రామస్తులు కలిసి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఇసుక మాఫియా వీరిని బెదిరించి ట్రాక్టర్లను తీసుకెళ్లిపోయారు. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వాసిలి సర్పంచ్ చెల్లికారమ్మ హరిబాబు అని నేను ఎస్టీల్ కాలనీ వచ్చి మా ఇంటి దగ్గరికి రోజు నైట్లో ట్రాక్టర్లతో ఇసుకలు శాండ్లు తోలుతా ఉన్నారు. మా ఇళ్ల మీద బళ్ళు వస్తుంది, మేము భయంతో వణికిపోతున్నాం. మీకు ఎవరు చెప్పిన పట్టించుకోవట్లేదు, ఎవరు చేసిన కాల్ చేయడం లేదని చెప్తే ఈరోజు మేము వచ్చి కట్ట మీద వచ్చి కూర్చున్నాం. ఏరియా బ్రహ్మనాయుడు ట్రాక్టర్లు ఒక 4 వచ్చినాయి, కొరవాళ్ళు ఏరియా 6 బళ్ళు దాకా వచ్చినాయి. అవి మేము ఆపడం జరిగింది. ఈ లోపల బ్రహ్మనాయుడు సుమ్మలో ఒక 6-7 మంది కారు తీసుకొచ్చి మమ్మల్ని కట్టగా దోసేసి తాళం బిరుపుకొని టార్లు తీసుకెళ్ళిపోయి ఏం చేసుకుని మాకు అందరితో చేసే సంబంధాలు. ఈ ప్రభుత్వం కూడా మాకు అందరూ అనుకూలంగా ఉంది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో మేము పనులు చేసుకోవాలి, ఎవరితో వెళ్ళిపోతా ఉంది, ఎవరికి వాటా పంపిస్తున్నాం, మీరు ఆపడానికి అని చెప్పి నన్ను పక్కకు దోషిపాలలోకి ఇంకొక బాబుని అతను కూడా పక్కకు దోషిపాలలోకి వేసి ట్రాక్టర్ తీసుకెళ్లిపోయి అతన్ని బాబుని అతని వ్యక్తిని గాయపరిచి తాళాలు బిరుపుకొని వెళ్ళిపోయాయి. అందులో ఈ మీడియా వారు రాగానే పరారైపోయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డుకున్న స్థానిక గ్రామస్తుల మీద కూడా అరాచకాలకి పాల్పడి బెదిరింపులకు దౌర్జన్యానికి దిగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్. విజయచంద్రగా నెల్లూరు జిల్లాలో పెన్నా నది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక ఉంది. దీనంతా కూడా ఇటీవల కాలంలో ప్రభుత్వం మారినప్పటికీ వైసీపీకి చెందిన కొంతమంది అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఆత్మకూరు మండలం వాసిల్లో ఈ పెన్నా నది నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగిస్తూ ఉండగా స్థానికులు వాళ్ళని అడ్డుకున్నారు. అయితే ఆ ట్రాక్టర్ యజమానులు వాళ్ళందరి పైన దౌర్జన్యం చేసి బెదిరింపులకు గురి చేసి ట్రాక్టర్లు అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున దాదాపు 5-6 మండలాల్లో మొత్తం కూడా ఈ పరివాహక ప్రాంతం ఉంది. ఈ ఇసుకంతా కూడా ఎక్కడికక్కడే రాత్రి వేళల్లో తరలిస్తూ ఉన్నారు. పోలీసులు సెబ్ అధికారులు తెలిసినా కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ కి ₹1,00,000 చొప్పున పోలీసులు సెబ్ అధికారులు లంచాలు తీసుకొని వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా గ్రామస్తులు కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు గాని సెబ్ అధికారులు గాని ఎవరు కూడా ఆ ఛాయలకు రావట్లేదు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమార్కులు రోజు రోజుకి కూడా రెచ్చిపోతూ ఉన్నారు. పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఎక్కడికక్కడ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చివరి ఆఖరికి ఆ పెన్నా నది పక్కనుండే ఆ పొర్లు కట్టలని ఉంటాయి. అంటే పెన్నా పెద్ద ఎత్తున ప్రవహించే సమయంలో అది ఊళ్ళ మీద పడకుండా ఈ పొర్లు కట్టలు రక్షిస్తూ ఉంటాయి. చివరికి ఆ పొర్లు కట్టలను సైతం అక్రమంగా తవ్వకాలు సాగించి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. కేవలం నెల్లూరు జిల్లాలోనే కాదు, ఇతర ప్రాంతాలకు కూడా దాదాపు అంటే చెన్నై, బెంగళూరు కూడా పెద్ద ఎత్తున తరలిపోతూ ఉంది. ఏకంగా యంత్రాలు పెట్టి టిప్పర్లో కూడా ఈ ఇసుకని తరలించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీ తీసుకురాలేదు. ఉచిత ఇసుక ఇవ్వాలనే ప్లాన్ లో మొత్తం మీద సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రం ఇసుక అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా సాగిపోతున్న అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. థ్యాంక్ యూ మహేష్.